ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నామమ్మా. ఏంటి విషయం ఈ సమయంలో వచ్చారు? 2 రోజుల్లో ఊర్లో జాతర ఉందమ్మా. మిమ్మల్ని అందరినీ పిలుద్దామని వచ్చామమ్మా. ప్రతి సంవత్సరం వచ్చినట్టే అమ్మవారిని ముక్కు పుడుకుని పట్టుకొని మీరు రావాలమ్మా. అదేవిధంగా ప్రసాదం తయారు చేయాలమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకో కంగారుగా కనపడుతున్నారు? క్షమించండి, ఈసారి నేను అమ్మవారిని ముక్కు పుడకను తీసుకురావడం కుదరదు. మేము కూడా రావడం కుదరదు. మా ఇంటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దయచేసి ఏమీ అనుకోకండి, బయలుదేరండి. మీరు రాకపోతే ఊరికే నష్టం కదమ్మా. అన్నీ తెలిసి మీరిలా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉందమ్మా. ప్రతి సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరండి. దీనికి మరేదైనా పరిష్కారం ఉంటే ఆలోచించి కబురు పెడతాం. మీరు బయలుదేరండి. మీరు పూజ గదిలోకి వెళ్లే అవకాశం కోల్పోయారన్న విషయం వాళ్ళకి తెలిస్తే పారు పోయుండేది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ విషయం వాళ్ళకి తెలియాల్సిందే కదా. నాన్న, సిద్ధేశ్వర స్వామిని ఏదో ఒక విధంగా రప్పించండి నాన్న. లేదంటే అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈసారి మనం ముక్కు పొడుకుని తీసుకొని వెళ్ళలేదంటే మాత్రం పరువు పోతుందమ్మా. ఏంటి ముక్కు పుడక అంటున్నారు? నీకెందుకే అవసరమా నీకు? వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అన్నిట్లో దూరతావు. ఇది మా ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్. నువ్వు లోపలికి పో. పెద్దావిడ గారు, మీరు నాకు గుడిలో ఏం మాటిచ్చి తీసుకొచ్చారు? నన్ను ఎవరు ఏమీ అనకుండా చూసుకుంటానన్నారు కదా. మరి వీళ్ళు చూడండి నా మీదకి ఎలా రెచ్చిపోతున్నారో. అర్చనని ఎవరూ ఏమీ అనకండి. ఇప్పుడు చెప్పండి, ముక్కు పుడక గురించి ఏదో మాట్లాడుతున్నారేంటి? పూజ గదిలో ముక్కు పొడకుంటుంది. పల్లెటూరులో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అత్తయ్య గదిలో అడుగు పెట్టలేకపోతున్నారు కదా, అందుకే రైతులొచ్చి పిలిస్తే జాతరకు రాలేమని చెప్పేశాం. వాళ్ళ ముందు మీ పరువు పోకూడదు అంటే ఒక మార్గం ఉంది. ఏంటది? ఆ గదిలోకి మీ తర్వాత అడుగు పెట్టగలిగేది అవని గారు, అక్షయ అని మీరు చెప్పారు కదా. అవని గారిని పిలిపించి పూజ గదిలోకి పంపించి ముక్కు పుడకను బయటికి రప్పించండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఆహాహాహాహా, భలే ఆలోచన ఇచ్చింది. నా అవసరం కోసం దానిని ఇంటికి పిలిచే సమస్య లేదు. మరి ఏం చేద్దాం వేద? పల్లెటూరులో అందరూ మన గురించి ఏమనుకుంటారు? అర్చన, చెప్పండి పెద్దావిడ గారు. నువ్వు నిత్యం గుళ్ళో ఉంటూ నిత్యం పూజలు చేస్తూనే ఉంటావు కదా, నువ్వు లోపలికి వెళ్ళగలవేమో అనిపిస్తోంది. ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేస్తావా? నేనా? అవునమ్మా. అమ్మా, నీలాంటి జాతకం కానప్పుడు ఎలా కుదురుతుంది? నా మనసు కనిపించిందంటే, నా నోట పలికింది అంటే అది అమ్మవారి ఆజ్ఞే. వెళ్ళమ్మా. నేను వెళ్తే వీళ్ళకి అమ్మతో అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడేం చేయాలి?
తీసుకొచ్చింది నన్ను చంపడానికా ఏంటి? మనం జాతరకి వెళ్ళకపోతే బాగోదు. దీనికి పరిష్కారం ఏంటి వేదా? వేదవతి గారు అంత నిర్మోహమాటంగా అలా చెప్పేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంటి సమస్యలున్నాయని ఊరిని వదిలేస్తే ఇన్నాళ్లుగా నమ్ముకున్న ఊరేమైపోవాలి? భవిష్యత్తులో మళ్ళీ మన ఊరు కరువును చూడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ ఇంటి ముందు నిలబడి ఎన్ని మాట్లాడుకున్నా ఏమి లాభం? వెళ్ళి ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్దాం. పదండి. 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 ఆగండి. ఈ పిల్లెవరో గాని బాలదేవతలా కనపడుతుంది. అవును. ఏంటమ్మా? మీ సమస్య, మీ బాధ నాకు అర్థమయ్యాయి. అందుకే మీకో పరిష్కారం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటమ్మా అది? మీ ఊరిలో జాతర జరగాలి, ప్రసాదం తయారు చేయాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, అంతే కదా? అవునమ్మా. మీకు ఈ ఇంటి చిన్న కోడలు అవని తెలుసా? తెలుసమ్మా. ఇంతకు ముందు మా ఊరొచ్చి ప్రసాదం కూడా చేసింది. అవుని కూతురు అక్షయ్ కూడా ఒకసారి ప్రసాదం చేసింది. మంచి పిల్ల. మీ అందరూ మెచ్చే అక్షయ్ని నేనే అయినా కొన్ని రోజులు నేను ఈ రూపంలో ఉండక తప్పదు. ఏదో పరిష్కారం అన్నావు కదమ్మా, ఏంటో చెప్పు. ప్రస్తుతం అవని గారు ఇంట్లో గొడవలు జరిగి వాళ్ళక్కింట్లో ఉంటున్నారు అని తెలిసింది. మీరు ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమెను బ్రతిమలాడి జాతరకి రమ్మని చెప్పండి. వేదవతి గారింట్లో ఉన్న అమ్మవారిని ముక్కు పుడకను తీసుకుని రమ్మని చెప్పండి. ఆవిడైతేనే పూజ గదిలో అడుగు పెట్టగలుగుతుంది, అమ్మవారిని ముక్కు పుడకను బయటకి తీయగలుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించగలిగేది ఆమె మాత్రమే. మీకున్నది ఒకటే దారి. అప్పుడు మీరు యథావిధిగా జాతరను జరిపించుకోవచ్చు. ఎటువంటి ఆటంకమూ ఉండదు. బయటికి వెళ్ళిపోయిందంటున్నావు, మరి ఇంట్లోకి వచ్చి ఎలా తీసుకురాగలుగుతుంది? ఊరి కోసం పోరాడుతుంది. మన కుటుంబ గొడవలు పక్కన పెట్టండి అత్తయ్య. ఊరికి అన్యాయం చేయకండి. పూజ గదిలోంచి అమ్మవారిని ముక్కు పుడకను పల్లెటూరికి తీసుకుని వెళ్ళనివ్వండి అని మీ అందరి కోసం గొడవ పడుతుంది. అవని గారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను. నా మాట నమ్మండి.